హలో యూఎస్, నేను మీ డాక్టర్ జ్యోతిష్మతిని. ఈరోజు వీడియోలో మనం ఫాలోపియన్ ట్యూబ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకుందాం. ఫాలోపియన్ ట్యూబ్స్ దీనిలో సాధారణ భాషలో ట్యూబ్స్ అని అంటుంటాం. ఇవి అనేటివి నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గర్భసంచిని మనం కూర్చున్న ఒక రూమ్ లాగా ఊహించుకుంటే ఎగ్స్ అంటే గుడ్లు అనేటివి మన పక్క రూమ్లో తయారవుతుంటాయి. అయితే ఒక రూమ్కి మధ్యలో గోడ ఉన్నట్టే ఈ గర్భసంచికి ఉన్న గోడ అండ్ ఓవరీకి ఉన్న గోడ ద్వారా ఆ ఎగ్స్ అనేటివి డైరెక్ట్గా రాలేవు. ఈ రెండింటి మధ్య కనెక్షన్ అనేది పైన ఉన్న ట్యూబ్స్ అనమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటివి చాలా సన్నగా ఒక పెన్ పరిమాణంలో అట్లా ఉంటాయి. అప్రాక్సిమేట్గా చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి అన్నమాట. సో ఈ ట్యూబ్స్ అనేటివి డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వాటి లోపల ఉన్న ల్యూమెన్ గ్యాప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటివి ఆ లోపల లైనింగ్లో చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటి పని ఏంటిది అని అంటే, ఒకసారి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అక్కడ నుంచి ఎగ్ని పికప్ చేసుకొని మెల్లిగా గర్భసంచి వైపు పుష్ చేయడం. అట్ ద సేమ్ టైం స్పర్మ్స్ అనేటివి కింద వెజైనా నుంచి పైకి తీసుకొని రావడం. సో అల్టిమేట్గా ఈ ఎగ్ అండ్ స్పర్మ్ అనే ఫ్యూజన్ అనేది మనకి ఈ ఫాలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. సో ట్యూబ్స్ అనేటివి డ్యామేజ్ అయ్యి ఉంటే కనుక స్పర్మ్ కౌంట్ ఎంత బాగున్నా, ఎగ్ నెంబర్స్ ఎంత బాగున్నా, పీసీఓడి వంటి సమస్యలు ఏమి లేకుండా ఎగ్ రిలీజ్ టైంకి జరుగుతున్నా కూడా ఈ స్పర్మ్ ట్యూబ్ ఫ్యూజన్ అనేది ప్రాబ్లం అవ్వచ్చు. అయితే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ మనకి నార్మల్గా 2 ఉంటాయి. కుడివైపు ఒకటి, ఎడంవైపు ఒకటి ఉంటాయి. సో ఒక్క ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా ఇంకో ట్యూబ్ ఓపెన్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మంచిగానే ఉంటాయి. కాకపోతే ఏ వైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ వైపు ఎగ్ రిలీజ్ అయితేనే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది బాగుంటుంది. హాయ్ వ్యూవర్స్, మీకు ఈ వీడియోకి సంబంధించి కానీ ఇంకా మరి ఏదైనా ఫర్టిలిటీకి సంబంధించిన కానీ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో వాటిని క్లియర్ చేస్తాం.